హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనంతరం. మీరు చూస్తున్నారు బ్లెస్సీ ఆన్లైన్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మన ఛానల్ వచ్చేసరికి మనకి అంగన్వాడీ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయితే అయింది. సో ఆ నోటిఫికేషన్ ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఆ నోటిఫికేషన్ ఏంటి, ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ జాబ్ అప్డేట్ కోసం మీరు ప్రతిదీ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ కానీ ఆల్లో కానీ పెట్టుకున్నట్లయితే మేము చేసే ప్రతి అప్డేట్ మీ వరకు అయితే వస్తాయి. సో చెప్తున్నాను కదా, వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ అయితే పెట్టుకోండి. ఇక చూసుకున్నట్లయితే మీకు అంగన్వాడీ పోస్టులు అనేవి రిలీజ్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. సో అంగన్వాడీ పోస్టులు అనేవి ఏ జిల్లాకి రిలీజ్ అయ్యాయి, అదేవిధంగా ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇదే విధంగా ఈ వీడియో కంటిన్యూషన్ వీడియో కూడా మీకు అయితే ఉంటుంది. సో ఆ వీడియో అనేది మీకు ఇంకో 2-3 రోజుల్లో అయితే రాబోతుంది. సో ఎందుకు 2-3 రోజుల తర్వాత ఈ వీడియో యొక్క కంటిన్యూషన్ వీడియో అనేది వస్తుంది అని చెప్పేసి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక మనం చూసుకున్నట్లయితే ఇంకొకటి, నేను అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చాను. సో ఇదే అఫీషియల్ వెబ్సైట్ chitturu.ap.gov.in అని చెప్పి అయితే ఉంది కదా. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ మీరు క్రోమ్లోకి వెళ్ళి కొట్టినా సరే మీకైతే ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే వచ్చేస్తుంది. సింపుల్గా మీరైతే ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మీకు ఈజీగా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక మీరు కూడా మీ క్రోమ్లోకి అయితే వెళ్ళి chitturu.ap.gov.in అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో నేను మీకు ముందుగా చెప్పాను కదా, ఏదైతే ఈ అంగన్వాడీ పోస్టులు అనేవి ఎందుకు 2 డేస్ తర్వాత మీకు మళ్ళీ కంటిన్యూషన్ వీడియో చేస్తానంటే, ఇది జాబ్ అప్డేట్ ఫ్రెండ్స్. సింపుల్‌గా చెప్పాలంటే మీకు ఈ జాబ్ అనేది ఎక్కడ కూడా మీకు ఈ వెబ్‌సైట్‌లో కనిపించదు. కానీ మీకు 12థ్ తర్వాత మీకు ఈ జాబ్ అప్డేట్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే 12థ్ తర్వాత వాళ్ళు అఫీషియల్ నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు, నోటిఫికేషన్‌ని. సో ఇదే వెబ్‌సైట్‌లో మీరు సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసుకొని ఫార్మ్ కూడా కిందనే ఉంటుంది. ఆ ఫార్మ్ కూడా మీరు ఫిల్ అయితే చేయొచ్చు. ఇక ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు చిత్తూరుకి సంబంధించి మీకు ఏదైతే పోస్ట్ ఉందంటే, ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అవైతే మీకొస్తాయి. సో నేను పేపర్ నోటీస్ అయితే చూపిస్తాను. ఎందుకంటే ఆ పేపర్ నోటీస్‌లో మనకి క్లియర్‌గా రాసి పెట్టడం అయితే జరిగింది. ఏంటి వేకెన్సీస్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. సో మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా ఈ ప్రాసెస్ ఉంటుంది, ఏ విధంగా సెలక్షన్ ఉంటుందో కూడా మీకు ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందులో భాగంగా నేను గతంలో కూడా నేను మీకు 2 వీడియోలు అయితే చేసి పెట్టాను. ఇదైతే అంగన్వాడీ కోసం. సో ఇలా చూస్తున్నారు కదా, మీకు నేను ఏదేదో జాబ్స్ కోసం చెప్పే ముందు చిన్న ఇంటర్ అయితే ఇవ్వాలి. సో అందులో వచ్చేసరికి ఇక్కడ మీకు చూసారు కదా, నేను కొత్త ప్లేలిస్ట్ డిజైన్ చేసాను. ఇదైతే అంగన్వాడీ వర్కర్స్ కోసం, ఇంకా తదితర జాబ్స్ అయితే ఉంటాయి కదా. సో సింపుల్ చూడండి, ఇక్కడ మీకు ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఇంకా అంగన్వాడీ హెల్పర్ జాబ్స్, రేషన్ డీలర్ జాబ్స్, పశు శాఖ, ఇంకా అంగన్వాడీ సూపర్వైజర్ హెల్పర్ జాబ్స్, ఇంకా అదే విధంగా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. సో అంగన్వాడీ నుంచి. సో నేనైతే సింపుల్ గా ఏవైతే చిన్న జాబ్స్ అయితే ఉంటాయో, అంటే మీకు డిస్ట్రిక్ట్ వైజ్ గా పడే జాబ్లు ఏవైతే ఉంటాయో, మీరు ఆ డిస్ట్రిక్ట్ వైజ్ గా పడే జాబ్లు అంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో సింపుల్ గా ఈ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను కాబట్టి మీరేం కంగారేం పడకుండా సింపుల్‌గా ఆ డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన లింక్‌ని క్లిక్ చేసి ఈ వీడియోస్ మొత్తం అయితే చూడండి. ఎందుకంటే మీరు మొత్తం చూసారనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా మీకు హెల్ప్ అయితే అవుతుంది. ఇక అదే విధంగా మీరు గాని చూసుకున్నట్లయితే, నేను ఇక్కడ చిత్తూరు వెబ్‌సైట్ ఎందుకు రిలీజ్ చేశానంటే, మనకి ఏవైతే అంగన్వాడీ పోస్టులు ఏదైతే ఉన్నాయో, సో ఇవి మీకు జిల్లా వారీగా అయితే మీకు రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ జిల్లా వారు, ఈ జిల్లా అని చెప్పేసి మొదట్లో అయితే అంగన్వాడీ వేకెన్సీ అని చెప్పేసి ఒక పెద్ద నోటిఫికేషన్ అయితే వచ్చేసి, సింపుల్‌గా ఆ నోటిఫికేషన్‌కి అయితే అందరూ అప్లై చేసుకున్న వాళ్ళకి, ఎలిజిబుల్‌గా ఉన్న వాళ్ళకి, లోకల్ క్యా అందులో ఎలిజిబుల్ అయిన వారికి అందులో లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. కానీ ఇప్పుడైతే మాత్రం గవర్నమెంట్ అయితే అలా చేయాలని చెప్పి అయితే ఎట్టి పరిస్థితుల్లో అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఐడియా ఏంటంటే, అది తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, సింపుల్‌గా వాళ్ళందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే, మీరు ఏదైతే అంటే అంగన్వాడీ పోస్టులనేవి మీకు జిల్లా వారీగా అయితే రిలీజ్ చేసేసి, అక్కడికక్కడే మీకు నోటిఫికేషన్ అనేది పెట్టేసి, అక్కడికక్కడే రిక్రూట్‌మెంట్ చేసేద్దామైతే అనుకుంటున్నారు. సో మీరు ఒకవేళ విశాఖపట్నం చెందిన వాళ్ళు అనుకోండి, మీరు విశాఖపట్నంలోనే ఏదైతే మీ జాబ్స్ అయితే ఉంటుందో, ఒక పేపర్ నోటీస్ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఒక పేపర్ నోటీస్ ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయి, కేవలం విశాఖపట్నంలో ఉన్నవారు, విశాఖపట్నం తదితర అంటే జిల్లాల్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకొని సింపుల్‌గా జాబ్ అయితే పొందొచ్చు. కొన్ని అంగన్వాడీకి పోస్ట్ అంగన్వాడీ పోస్టులకొచ్చేసరికి వేరే జిల్లాలు కూడా పెట్టుకోవచ్చు. కొన్ని పోస్టులకైతే మాత్రం కేవలం ఆ జిల్లా వారు మాత్రమే పెట్టడానికైతే అవుతుంది. సో ఆ విధంగా అయితే మీకు అంగన్వాడీ పోస్టులు రిలీజ్ అయితే అవుతున్నాయి. సో మీరు చూస్తారు కదా, మీకు అంటే ఎందుకు ఇన్ని అంగన్వాడీ వీడియోస్ చేస్తున్నాను కూడా మీకు సింపుల్‌గా చెప్పాలంటే, మీకు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో కూడా మీకు కూడా తెలీదు కాబట్టి, మీరు అవన్నీ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ ప్లేలిస్ట్‌లో అంటే ఈ ప్లేలిస్ట్ రోజుకు చూస్తూ ఉండండి. ఆ ప్లేలిస్ట్‌లో వచ్చేసరికి ఒకవేళ మీ జిల్లా గాని ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ జిల్లా అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకొని, ఎవరికీ తెలియక అందరికన్నా ముందుగానే మీరు అప్డేట్ తెలుసుకొని అప్లై చేసుకొని జాబ్ అయితే పొందగలరు. కొన్నిటికైతే చదువు కూడా అవసరం లేదు. కొన్నిటికి 8 పాస్ అయినా సరిపోతుంది.
కొన్నిటికొచ్చేసరికి ఇంకా చాలా అయితే అంటే అంతకన్నా తక్కువ ఎడ్యుకేషన్ సరిపోద్ది. కేవలం ఎక్స్‌పీరియన్స్‌తో కూడా సరిపోతుంది. సో, ఈ విధంగా అయితే మీకు అంగన్వాడీ పోస్టులయితే ఉన్నాయి. సో, మీకు వీడియో చేస్తానని చెప్పాను కదా! అంటే 2 డేస్ తర్వాత మీకు పేపర్ నోటీస్ అయితే చూపిస్తాను. సో, పేపర్ నోటీస్‌లో అయితే మీకు క్లియర్‌గా అయితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి కూడా మీకు క్లియర్‌గా అయితే ఉంటుంది. మరి ఇది ఫ్రెండ్స్ మనకొచ్చిన పేపర్ నోటీస్ అయితే మాత్రం సో, మనకి చిత్తూరు జిల్లా పేపర్ నోటీస్ రిలీజ్ అయితే అయింది కాబట్టి నేను క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చెప్పేసి, చిత్తూరు కలెక్టరేట్ జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు అర్హత, ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పేసి జిల్లా ఐసీడీఓ పొడి నాగా శైలజ వెల్లడించారు. ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఐసీడీఓ శాఖ పరిధిలో అంగన్వాడీ కార్యకర్తల 6 అంటే మీకు అంగన్వాడీ కార్యకర్తలనే వరకు 6 పోస్టులయితే రిలీజ్ అయితే అవుతాయని చెప్పేసి, మినీ కార్యకర్తలకైతే 12 పోస్టులని చెప్పేసి, ఇంకా హెల్పర్‌లనేది 37 పోస్టులు, మొత్తం 55 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. ఖాళీల వివరాలు సీడీఓఐ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంగన్వాడీ కేంద్రం, గ్రామం, వార్డు సచివాలయం పరిధిలో ఉన్న స్థానిక వివాహితులు, 10వ తరగతి ఉత్తీర్ణులు చెందిన వారు రోస్టర్‌ను అనుసరించి సంబంధిత సీడీపీఓ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. సో, నేను మీకు వీడియో చివరలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఎందుకు నేను 2 డేస్ తర్వాత దీన్ని కంటిన్యూషన్ వీడియో అనేది ఎక్స్‌ప్లెయిన్ అంటే మీకు పెడతానని చెప్పేసి. సో, సింపుల్‌గా దానికి రీజన్ కూడా ఇదే ఫ్రెండ్స్. ఎందుకంటే ఈరోజు టైం చూసుకుంటే మీకు 10థ్ అయితే అవుతుంది. నేను వీడియో చేసే టైంకి అయితే మీకు 10థ్ మార్నింగ్ అయితే అవుతుంది. సో, మీకైతే మాత్రం ఖచ్చితంగా మీకు 2 రోజుల తర్వాత అంటే మీకు 12థ్‌కి అయితే మాత్రం దీని కంటిన్యూషన్ వీడియో అయితే వచ్చేస్తది. సో, కంటిన్యూషన్ వీడియో కూడా మీకు నేను డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా వీడియో అయిపోయిన వెంటనే ఎండ్ స్క్రీన్‌లో మీకు అంటే ఒక వీడియో అయితే వస్తుంది. సో, ఎండ్ స్క్రీన్‌లో వచ్చిన వీడియో మీరు క్లిక్ చేసినా సరే మీరు సింపుల్‌గా అయితే ఆ వీడియో అయితే పొందుకుంటారు. సో, అలా కాదు మేము చిత్తూరు జిల్లాకు సంబంధించి అప్లై చేసుకుంటాము. మేము ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే అప్లై చేసుకోవచ్చా? చిత్తూరు జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చా? ఏ పోస్టులకు చిత్తూరు జిల్లా వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు? ఏ పోస్టులకు అందరూ అప్లై చేసుకోవచ్చు అని చెప్పి మీకు డౌట్‌గా ఉన్నట్లయితే, ఈ వీడియో కింద మీరు కామెంట్స్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ వచ్చే వీడియో మీరు కంపల్సరీగా చూడండి. ఆ వీడియో మీ వరకు రావాలనుకున్నట్లయితే చెప్తున్నాను కదా! ఖచ్చితంగా కూడా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఆ వీడియో అయితే మాత్రం వస్తుంది. అందులో ఫుల్ నోటిఫికేషన్ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఇది ఫ్రెండ్స్ మనకున్న అప్డేట్ అయితే మాత్రం ఒకవేళ మీరు ఏ గ్రామం చెందినవారు, ఏ జిల్లాకు చెందినవారు అని చెప్పేసి మీరు నాకు కామెంట్ చేయండి. ఎక్కువ మంది అయితే కామెంట్ చేశారనుకోండి మీ జిల్లాకు సంబంధించి, అప్పుడు నేను వెంటనే మీకు ఆ జిల్లాకు సంబంధించి వీడియో వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ జిల్లాకి సంబంధించి అంటే ఈ పోస్టులనే కాదు నేను ముందు చెప్పినట్టుగా రేషన్ డీలర్ పోస్టులు గానివ్వండి, అంగన్వాడీ కానివ్వండి, వెల్ఫేర్ కానివ్వండి, ఇక ఇతరితర ఎలాంటి పోస్టులు వచ్చినా సరే ఆ జిల్లాకు సంబంధించి మీకు తెలిసినా తెలియకపోయినా సరే నేనైతే మాత్రం ఖచ్చితంగా వీడియో చేసి మన ఛానెల్‌లో పెడతాను. సో, సింపుల్‌గా చెప్తున్నాను కదా! ఏం చేయాలంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని, బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని, లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మీకు అంగన్వాడీ పోస్టులనేవి ఎక్కువ నచ్చుతున్నాయని చెప్పేసి, ఈ అంగన్వాడీ పోస్టుల మీద లేకపోతే ఇలాగ చిన్న స్థాయి పోస్టుల మీద అయితే గ్రూప్ డి పోస్టులయితే ఉంటాయి. సో, ఆ పోస్టులకి నేను మాక్సిమం వీడియోలు చేసి పెడతాను. సో, మీ అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అదే విధంగా నాకు కూడా ఒక మంచి చేసినట్టు అనిపిస్తుంది. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే మాత్రం థాంక్ యూ. బాయ్.